అయితే మీరు నిన్న చేస్తున్న ఆరోపణలను ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ కేసులో ఈవిడ ఎప్పుడైతే యూఎస్ నుంచి డిపోర్ట్ అయ్యి వచ్చిందో ఒకళ్ళు లాక్కెళ్ళిపోయారు అనేది ఉంది. అంటే రాజ్ తరుణ్ అనే ఒక సాధారణ హీరో పోలీసుల్ని అంతవరకు అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు అని మీరు అనుకుంటున్నారు? అంటే డ్రగ్స్ కేసులో చాలు కదండి. అంటే అసలు మీరు ఉన్నారో లేదో తెలియదు కదా దాంట్లో, మీకు తెలియదు, మీకు తెలుసు అప్పటి వరకు మీరు ఉన్నారని తెలియదు. అమ్మాయి వస్తుంది. చాలా మంది కన్ఫ్యూజన్. క్రితం సంవత్సరం వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసు మీరందరూ కూడా స్పెషల్ స్టోరీ రన్ చేశారు. అవును. అందులో A8 పేరు కూడా లావణ్య, A11 పేరు కూడా లావణ్య. ఈ అమ్మాయి పోలీసు వాళ్ళతో గొడవ పడ్డటువంటి ఆడియో రికార్డింగ్ కూడా ద సేమ్ డే ఆన్ 8 o'clock when she came to office, it is still with me. సార్ నా మీద ఏం ఆధారం ఉందని మీరు పోలీస్ కేసు కట్టారని పోలీసు వాళ్ళని అడగ్గా SOT వాళ్ళు కూడా పిలిచారు. వాళ్ళ దగ్గరికి కూడా అసలు నా ప్రెజెన్స్ ఎక్కడ లేదని చూపించాను సార్. లేదు అని వాళ్ళు చెప్పారు అనగా ఆ కేసుని డార్మెంట్ స్టేజ్ లో ఉంచి ఐఎమ్ అగైన్ ఎక్స్ప్లెయినింగ్ టు ఆల్ ద నెటిజన్స్, డార్మెంట్ స్టేజ్ లో అంటే ఆ కేసు మీద no further action have been taken. Okay. It is kept in a dormant stage, stating that the accused is not available. Where the concerned SHO is calling her daily, she is replying him to daily. She went and met to SOT, but that is kept under dormant, under the rugs. Now again in the month of January, when she came back from US, January February time, ఎక్కడి నుంచి డిటైన్ తీసుకెళ్ళిన వీడియో ఏదైతే ఇప్పుడు అందరికీ కూడా మేము సర్క్యులేట్ చేస్తా ఉన్నామో ఆ డిటెన్షన్ వీడియోలో అమ్మాయిని ఏమని చెప్పి తీసుకెళ్లారు, పాత కేసుకి సంబంధించి నువ్వు ఎంతకాలం తప్పించుకున్నావు కాబట్టి ఇప్పుడు నేను పట్టుకెళ్తున్నావు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి 2 రోజుల తర్వాత ఏం చెప్పారు, నార్సింగి లిమిట్స్ లో తిరుగుతా ఉంటే ఈ పిల్లలు కోకాపేట లిమిట్స్ లో ఈ పిల్లలు అప్పుడు మేము ఎత్తుకొచ్చాం. అప్పుడు మా ఆశ్చర్యానికి ఇంకొక 4 గ్రాములు MDMA కూడా దొరికింది అని మెత్త పెట్టి కేసు పెట్టి పిల్లలు 40 రోజులు జైలుకి పంపించారు. పట్టుకెళ్ళామని చూపించిన కేసేమో అక్టోబర్ లో రిప్లై ఇచ్చిన తర్వాత డార్మెంట్ లో ఉంచింది. ఆ కేసుని మొత్తం డీటైన్ చేసి ఇంకో కొత్త కేసు కూడా ఈ పిల్ల మీద నమోదైనప్పుడే రాజ్ తరుణ్ కూడా చాటింగ్ లో బయటపెడతాడు. నువ్వే చేయించు, మాలవీయ చేయించింది, నాంటూ చూస్తాను మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది స్టోరీ అంతా. ఈ పిల్ల తిరగబడ్డం జరిగింది. దీస్ ఆర్ 2 cases at 2 different time zones. అవును సార్. అంటే ఒక రాజ్ తరుణ్ అనే ఒక సాధారణ హీరో ఇంత నడిపించగలడా పోలీసులని? టాడా కేసు పెట్టలేదు కదా, టాడా కేసు పెట్టలేదు, బట్ కాకపోతే ఇంత పోలీసులు అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా. ఇన్వాల్వ్ అయిన ఆడియో రికార్డింగ్స్ కూడా ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు అంత తేలిగ్గా డిపార్ట్మెంట్ మీద ఏం ఆధారం లేకుండా ఒక అడ్వకేట్ కింద నేను మాట్లాడేస్తే తర్వాత ఇంకా వేరే ఎవరినో ఎప్పీస్ చేయడం కోసం మా దగ్గర ఉన్న వివరాలని మేము మాట్లాడాం. ఎవరెవరికైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో వారు త్రూ కోర్ట్ అడిగితే ఆన్ రికార్డ్ చేసిన ఎలిగేషన్స్ గురించి అక్కడే మాట్లాడతాం. అంటే బీయింగ్ రెస్పాన్సిబుల్ కౌన్సిల్ జస్ట్ నెటిజన్లు సాటిస్ఫై చేయడం కోసం పెన్ తీసుకుని ఇక్కడ కేసు ప్రొసీడింగ్ అంతా రాయలేను నేను. అవునవును, వాళ్ళకి ఏదైతే ఇప్పుడు అనుమానాలు ఉన్నాయో కేసును మొత్తం ఫాలో అయితే అదే నేను కూడా ఎందుకు మిమ్మల్ని నేను అడుగుతున్నా అంటే మీరు ఎంతవరకు అయితే చెప్పగలరో అంతవరకే. అది కూడా ఏంటంటే కొంతమంది ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో సో కాల్డ్ అంటే అప్పటి వరకు నా ప్రయత్నం ఏంటంటే లీడ్ కూడా చెప్పమంటారా, ఈ కేసులో A1 పాప అబ్స్కాండింగ్ అంట, A3 అబ్స్కాండింగ్ అంట, ఓన్లీ ఈ పిల్ల మాత్రమే దొరికింది. ఎలా దొరికేసింది? అలా దొరికేసింది. అయితే A1 డైరెక్ట్ గా ఫోన్ చేసి పోలీస్ కానిస్టేబుల్ తో మాట్లాడుతున్న రికార్డింగ్ కూడా మా దగ్గర ఉంది. దాన్ని వేసారో లోపల, దాన్ని వేస్తారంటే మేము బయట తిరుగుతాం. ఎవరు ఏమన్నా ఎవరైతే ఫోన్ చేశారు పిల్ల గురించి ఎవరు సార్ చెప్పండి, దాంట్లో ఉంది. ఇప్పుడు అది బయట పబ్లిక్ డొమైన్ లో ఉన్నదే కదా. పబ్లిక్ డొమైన్ లో నాట్ సపోజ్. అయితే అవతల సమాధానం అప్పుడే కాదు, పోలీస్ స్టేషన్ పిలిపించడం, పిలిపించి దాన్ని ఎక్కడ వేస్తాం. అంటే ఇప్పుడు A1 లో ఉన్న వ్యక్తి సరే అందరూ గూడు కొట్టాలి అంటే ఒక్క నిమిషం సార్, A1 లో ఉన్న వ్యక్తి దాన్ని బయట లోపల వేస్తారా, లోపల వేసేస్తే మేము బయట తిరగడం అంటే అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఇప్పటికి ఆ కేసు విషయాల తర్వాత యాంటిసిపేటరీ ఎలా చేసుకున్నారు, ఏం చేసుకున్నారో. ఈ పిల్ల మాత్రమే జైలుకి వెళ్ళింది. రెండోసారి పెట్టిన డ్రగ్ కేసులో కూడా వాట్ ఆర్ ద ప్రిలిమినరీ ఎవిడెన్సెస్ దే హావ్ గ్యాదర్డ్ వీ డోంట్ నో. సంచరిస్తుంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకెళ్తున్నప్పుడు పాప మీ పిల్ల రికార్డ్ చేస్తుందని నాలో ఊహించారు కదండి. ఆత్మరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉంటాయిగా. పావుకు విషం ఇచ్చినట్టే, తేలికి ఇంకోటి ఏది ఇచ్చినట్టే మనిషికి కూడా తెలివితేటలు ఇస్తాడుగా. ఆ పిల్ల దగ్గర ఇన్ని ఉన్నాయని తెలియక పోలీసు వాళ్ళు చెల్లాక్కుని డిలీట్ చేసుకున్నా అప్పటికే గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి పెట్టుకోవడం వల్ల నా క్లయింట్ దగ్గర కావాల్సినంత సఫిషియెంట్ డేటా ఉంది. ఇవి ఫ్యాబ్రికేటెడ్ కేసా కాదు. రాజ్ తరుణ్ అనే ఒక సాధారణ హీరో మీద ఆస్తి కోసం ఈ పిల్ల పోరాటం చేస్తుందంటే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది దిక్కుమాల ఆస్తి అంటే ఎవరు సమాధానం చెప్పరు. కానీ అతను లేకపోతే అతను ఎవరో అయితే ఇవి నిరికించారు అన్న దాంట్లో ఇప్పుడు డైరెక్ట్ గా మాలవి మల్హోత్రా కాల్ డేటా తీసి
ఆమె ఏ పొలిటీషియన్స్ తో మాడిందో ఏ పొలిటీషియన్స్ తో మాడిందో ఇప్పుడు మేము అంతా కన్స్ట్రక్ట్ చేసి చూపెడతాం, నమ్మద్దు. మీ నమ్మకంతో ఎవరు? కోర్టు నమ్మాలి, కోర్టు నమ్మాలి, ఇంత ప్రాసెస్ తెలియాలి. ఎస్. అంటే ఇప్పుడు మేము ఈ పిల్ల పడుతున్న వేదన గురించి ఎన్ని ఆధారాలు చూపెడుతున్నాం, మేము నమ్మద్దు అంటే మీ మానసిక దౌర్భాగ్యానికి మేము బాధ్యులం కాదు కదా. మీకు ఏదో మానసిక రోగం ఉండుంటది, గతంలో ఈ అమ్మాయి జలకి చెరిపి ఉంటది, కాబట్టి ప్రతి అమ్మాయి అలాగ ఉంటదని నీ దౌర్భాగ్యానికి నేను ఎలా బాధ్యుని అవుతాను? ఇంటర్నెట్ లో అట్టమొక్కలు ఉంటారు, వాళ్ళు రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎక్స్క్యూజ్ మీ సార్ మీరు ఒకసారి నమ్ముతారా, నాకు అన్ని చేస్తాం ఏంటండి, నీకు ఓపుకుంటే కేసు ఫాలో అవ్వయా, కేసు ఫాలో రా, కోర్టుకి రా, మేము వేసిన దాని ప్రకారం నీకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకో, నువ్వు కూడా ఇంక్లూడ్ అవ్వు, రాజధాని నిర్దోషాన్ని వాదించు. ఎవరు కాదన్నారు? అదే. అయితే ఇప్పుడు వాళ్ళ ఏదైతే మల్వి మల్హోత్రా రాజధాని నటించిన సినిమా ఉందో August 2 డేట్ కూడా ఇచ్చేసారు ఈ రోజు. సినిమా చూస్తారా? మరి ఆవిడ చూడదా? అప్పుడు వాళ్ళ ఆయన్ని చూడాలని తహతహలాడతారు. అసలు సవితి అనే పేరు కూడా ఇవ్వద్దు, సవితి అనే పేరు కూడా నచ్చుతుంది. కావాలంటే నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని గంగలో దూకమనండి. అసలు ఈ లోపు వాళ్ళు లేదు అని చెప్తున్నారు కదండి, మీడియా ముందు కూడా ఉంది అని చెప్పమనండి. పోనీ ఉంది అని చెప్పినా మీరు అంటే మీ మీద ఉన్న నింద ఏదైతే ఉందో తెలియకపోతే అబద్ధం చెప్తున్నాను, నేను ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నాను. ఇప్పుడు అంత చేసి అంత ధైర్యం ఏంటండి అబద్ధం చెప్పడానికి? ఫాల్స్ ఎలిగేషన్ ఏమో ఓటీపీ ఉంటే తప్ప నీ గేటెడ్ కమ్యూనిటీలకు ఎవడో రాడు. మస్తాన్ సాయన్న వాడికి ఓటీపీ నువ్వు ఇచ్చావా, అది గొడవకి వెళ్ళాడా? ఎలా? ఓ ప్రొఫెసర్ చెప్పు, వీళ్ళిద్దరు ఎప్పుడు నేను తిరుగుతున్నారు, నీకు అనుమానం ఎప్పుడు వచ్చింది, నువ్వు అనుమానం వచ్చే టైంలో ఎక్కడున్నావు, ఈ పిల్ల ఒంటరిగా ఉందా, ఒంటే వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్షిప్ ఎలా ఎస్టాబ్లిష్? కేవలం ఇద్దరి మధ్య ఉన్న కేసుతో అనుకున్నావా? ఆ పెళ్లికి నీ పర్మిషన్ లేకుండా నీ భార్య వెళ్ళిందా, నీ సంబంధం లేకుండా ఆడితో తిరిగిందా, బళ్ళకి తిరిగిందా, గుళ్ళు గోపురాలకు వెళ్ళిందా, ఎక్కడైనా కొన్ని హోటల్స్కి వెళ్ళిందా? నీ దగ్గర ఏమున్నాయి? ఎంతసేపు మాలవి మల్హోత్రా మనోడిది మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ తో ఒక 100 సార్లు ఆర్డర్ పెడితేనే తప్ప అని అడుగుతున్న మీరు ఒక కేసు అడుగుతుంది నేను కాదండి. సరే, ఇక్కడ యు ఆర్ నాట్ టాకింగ్ ఎనీమోర్, యు ఆర్ ద వాయిస్ ఆఫ్ ది నెటిజన్స్, సమ్వన్ హూ హస్ డౌట్స్. అలా అడుగుతున్నాం ఏంటి? మాలవి మల్హోత్రా అతని రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇచ్చే 100 ప్రూఫ్లు సరిపోవు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో నింద ఎలాగేసేవరా? ఎఫ్ఐఆర్ కట్టావు కదా, నీకు తెలియదు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టిందో? నీకు తెలీదా? నీ ఇన్ఫర్మేషన్ లేదా? నీ సజెషన్స్ లేవా? ఎందుకు వచ్చిన మాటలు? మళ్ళీ మనోడు కూడా దాంట్లో చెప్తూ ఏమంటాడంటే నేను కిందే ఉండేవాడిని, పైన వీళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు అని చెప్తున్నాడు. మనసు పాపం 11 ఏళ్ళు ఆ తల్లిదండ్రుల దగ్గర నేను తీసుకొచ్చేసి అతని కింద ఉంటా, పైన అమ్మాయి ఉన్నా కూడా పాపం అదేదో సినిమా టైప్ లో మనవాడికి పాపం 6 పద్ధతులు హీరోలాగా ఏదైనా ఇబ్బంది ఉంటే పాపం మళ్ళీ పేరు చేసేదేమో. అంటే మాట్లాడడానికి నోరైనా తాడి మట్టలో ఉండకూడదు కదండి. తను రావడం అన్నది నిజమండి, వచ్చేవాడు. కాకపోతే ఎప్పుడు వచ్చేవాడు? మా పేరెంట్స్ కూడా ఉన్నప్పుడే వచ్చేవాడు. అప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ అన్నది ఉంది, అది అసలు దానికి ఒక ఏంటి పనిష్మెంట్ అన్నది కూడా తెలీదు. బట్ వెళ్ళొచ్చిన తర్వాత నాకే సివియారిటీ తెలుస్తుంది ఇది కదా, కేసెస్ తీసుకోవడానికి అండ్ కలిసి క్వాష్ చేద్దాము అని. ఎందుకంటే వరలక్ష్మి టిఫిన్ కేసు అప్పుడు అతను ఎక్కడో గుంటూరులో ఉన్నప్పుడు ఉన్నాడు, నేనేమో వారణాసిలో ఉన్నా. వాళ్ళు మాకు ఇచ్చాము 1 గ్రామ్ ఆఫ్ ఏదో కొకైన్ ఏదో ఉన్నారో 15,000కి నాకు మస్తాన్ అనే అబ్బాయికి కలిసి మేము కొనుక్కున్నాము. 1 గ్రామ్ 15,000కి ఇద్దరం కలిసి అన్నారు. కాబట్టి అప్పుడు మేము ఏం చేయాలి క్వాష్ చేసినప్పుడు? అది మా ఫైట్. ఇట్ ఈస్ అండర్ కోర్ట్. మేము లొకేషన్ డేటాతో సహా కాల్ డేటాను కూడా కోర్టు సబ్మిట్ చేయడం జరిగింది. ఆ వివరాలు సబ్జుడైజ్ అండ్ ప్రిజుడైజ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకోకూడదు. విచ్ ఈస్ అగైనెస్ట్ టు ది ఫైట్ మేము కలుస్తున్నాము, అది కలిసి చేస్తున్న ఫైట్ అని చాలా సార్లు కూడా చెప్పాను. అండ్ రాజ్ కూడా అప్పుడు ఆ టైంలో నువ్వు క్లియర్ చేసుకో అన్న దాంట్లోనే ఉన్నాడు. కానీ దాన్ని ఉన్నాడు అండ్ దాన్ని ఇలా మాట్లాడతాడో మరి అర్థం కాలేదు. ఒక తప్పుడు మనిషికి ప్రపంచంలో ఉన్న బంధాలన్నీ తప్పు కనబడతాయి. ఆడితో కలిసి కేసులో ఇంక్లూడ్ చేయబడ్డావు కాబట్టి సాల్వ్ చేసుకునే తట్టబొక్క సహాలు ఇచ్చినోడు నువ్వు. ఇచ్చిన తర్వాత నీ కన్వీనియన్స్ కోసం నీ తప్పుడు తనాన్ని కవర్ చేసుకోవడం నాకు నీకు ఉందన్నా మాట్లాడేది నువ్వు. ఆ ఆడపిల్లకి ఇవాళ నువ్వు జీవితము తీసేసుకున్నావు, ఆరోగ్యము తీసేసుకున్నావు. ఇవాళ ఆ పిల్లని అన్ని రకాలుగా క్రాస్ రోడ్స్ లో నిలబెట్టావు. బయటికి వెళ్తా కూడా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ ఏంట్రా అంటే 1 రంకు 2 కేసులు, దానితో నీ ఎలిగేషన్స్. అంటే నువ్వు పూర్తి పునీతులు అని చెప్పుకోవడానికి పార్షియల్ ట్రూత్, పార్షియల్ ఫాల్ట్స్ 2 కలిపి ప్రజల ముందు పెడితే మిక్స్ అండ్ మ్యాచ్ లో ఎవరికి నచ్చింది అని తీసుకుంటాడు కదా. ఆ పిల్ల మరి చెడ్డదని అనలేవండి, నాకు సాయం చేసిందండి, కష్టకాలం ఉన్నప్పుడు నా నిలబడిందండి, ఇది ఒక పార్షియల్ ట్రూత్. ఇప్పుడు పార్షియల్ స్టేట్మెంట్, ఇంకో స్టేట్మెంట్. అంటే ఎలా ఇస్తాడు మనోడు? అంటే మీరు అసలు రాజ్ తరుణ్కి బిఫోర్ ఈ కమింగ్ టు ద మూవీస్ నుంచి మీకు తెలుసా? మీరు పరిచయం ఉందా? ఎలా పరిచయం? త్రూ యూట్యూబ్ వీడియోస్ అయ్యేనా?
త్రూ సోషల్ మీడియానే, ఫేస్బుక్ అలా. బట్ మేము వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ కలిసాము. అక్కడి నుంచి కంటిన్యూ చేసాం మాట్లాడుకోవడం. అండ్ దెన్ తను హైదరాబాద్ రావడం. అంటే మీరు వీరజంపలకి ఏ రకంగా హెల్ప్ చేశారు? అతను షెల్టర్ ఇచ్చాడని చెప్పాడు. అంటే ఫైనాన్షియల్గా కూడా అండి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి అంత ఉండేది కాదు. నువ్వు వీరజంపలకి ఇమీడియట్గానే అమౌంట్ ఇవ్వడము అది జరగలేదు కదండి. తర్వాత 2 years వరకు తనకి ఏదన్నా అప్పుడు మీరేం చేసేవారు? అంటే మీ దగ్గర అంత మా డబ్బు పేరెంట్స్ కూడా నాకు ఇచ్చేవాళ్ళు. అంత డబ్బు అంటే అప్పుడులో మనకి అంత ఖర్చు కూడా ఏమి ఉంటుందండి. ఉమ్, అప్పుడులో రెంట్స్ వేరు, ఇప్పుడు రెంట్స్ వేరు. ఉమ్, అప్పుడులో కుక్కపేటలో మణికొండలో రెంట్ ఎంత, ఇప్పుడు ఎంత, ఉమ్. అంతే కదా. సో సాయం చేసిన కూడా వెనకాల ఉన్నారు. సో మీ పేరెంట్స్ ఇచ్చిన డబ్బు మీరు అతనికి మేము చాలా పెట్టామండి ఇప్పుడు. ఆ, అంటే అతను లక్షలు ఇచ్చారని చెప్తున్నారు కానీ వాటి మీరు ఇచ్చిన లక్షల గురించి చెప్పట్లేదు అతను. చెప్పాలి. చెప్పాడంటే జస్ట్ వాస్తవంగా చెప్పాడు, నేను అమ్మాయి దగ్గర సాయం పొందాను, మంచి నాకు సాయం చేసింది, కానీ ఈ 1 year లో కూడా అన్ని రకాలుగా కూడా ఇదైపోవడంతో మనసు చెల్లించి పాపం సరదాగా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారని చెప్పాడు. మా డాడీ మరి నాకు స్విఫ్ట్ కార్ కొనిచ్చాడు. అప్పుడులోనే మాకు ఇన్నోవా ఉండేది, స్విఫ్ట్ కార్ ఉండేది. పెద్ద రియల్ ఎస్టేట్ చేసి కదా, రియల్ ఎస్టేట్ చేసావు చౌదరి గారు, ఉన్నాయి పాపం అన్ని పాడు చేసుకున్నారు. ఇవాళ మళ్ళీ ధర్మబద్ధంగా వాళ్ళకి ఏదో చిన్న వ్యాపారం పెట్టుకున్నారు, బతుకుని జీవనోపాధి గడుపుతున్నారు. వాళ్ళకి ఒక్కటే కూతురు కట్టి నాన్న మీ ఎదురాలో చేసుకున్నాం, గుళ్ళో కట్టుకున్నా 4 దెబ్బలు వేసినా తిట్టినా తర్వాత సాధారణమైన మధ్యతరగతి తల్లిదండ్రులు సపోర్ట్ ఇచ్చినట్టే వంట అంటేనో, వార్పు అంటేనో, చెంచని అంటేనో ఈ పిల్ల వాళ్ళ ఇంటికి లోగు అవ్వకూడదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేశారు కదా.